ఇవాళ గృహప్రవేశం చేసినటువంటి మా నాయకుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు. అలాగే కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మన పార్టీలో కార్యకర్తల నాయకులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టి వాళ్ళ కాపీ బాబు చంద్రబాబు ఏదో అబ్బా కొట్టుకుంటూ ఉన్నారు. మేము చెబుతూ ఉన్నాం, ఇంకో 2 నెలల్లో మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే రోజు ముందు ఉంది. అది కూడా ఇవాళ నుంచే ఇక్కడి నుంచే ప్రారంభిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని మన రాష్ట్ర భవిష్యత్తును సుఖమయం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఈ ప్రభుత్వం పోతుంది, ఎప్పుడెప్పుడా మన ప్రభుత్వం వస్తుందని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఒక సైనికుల్లా పనిచేస్తూ ఉన్నారు. అలాగే పనిచేయాలని కోరుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మనిషి అంటే మాట ఇస్తే మాట తప్పని మనిషి. ఇవాళ గురజాలలో కాసు మహేష్ రెడ్డిని తీసుకునేటప్పుడు ఎమ్మెల్సీ పదవి జంగా కృష్ణమూర్తికి ఇస్తారని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటని కట్టుబడి ఇవాళ జంగా కృష్ణమూర్తి గారికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ ఇచ్చారు. అది మా యొక్క దమ్మున్న నాయకుడి లక్షణం. మేము చెబుతూ ఉన్నాం, మేము గర్వంగా చెబుతూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని. టీడీపీ నాయకులకు చెబుతాం, మీ గర్వంగా చెప్పుకోగలరా మీ నాయకుడు ఇదని? ఒక్కడన్నా ఇచ్చిన హామీని 600 హామీ ఇచ్చాడు, ఒక్కడన్నా సమర్థవంతంగా నెరవేర్చారా అని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఒక్కడన్నా కూడా ఇవాళ ఏదో ఎలక్షన్లు వచ్చేసరికి రైతులకి అదంటున్నాడు ఇదంటున్నాడు, నిరుద్యోగులను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా కూడా ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రతి విద్యార్థి కూడా చైతన్యవంతాడు, ప్రతి రైతు కూడా చైతన్యవంతాడు. మీరు చెప్పేటువంటి అబద్ధపు హామీలను ఎవరు కూడా నమ్మరు. మరోసారి ప్రజలకు చెప్తా ఉన్నాం, ఈ డబ్బా రాయుడు, వెన్నుపోటుదారుడు, కాపీ రాయుడు చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలను మోసం చేయడానికి తప్పుడు హామీలు మనం ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టి ఇవాళ నేను ఇచ్చేస్తాను వస్తాడు. దయచేసి ఎవరు కూడా ప్రజలను నమ్మవద్దండి. ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చేటువంటి దమ్మున్న నాయకుడు, మంచి లక్షణాలు ఉండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసుకొని మన రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా పక్క రాష్ట్రాలకు చూపించే విధంగా చేయగల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. వర్ధిల్లాలి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. దయచేసి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మన రాష్ట్ర భవిష్యత్తును చక్కదిద్దవలసిందిగా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం, శిరస్సు వంచి అడుగుతూ ఉన్నాం. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.